తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. సంపద మొత్తం ఒక కుటుంబమే అనుభవిస్తున్నది. ఉద్యమ సందర్భంలో ఒక అడుగు మేము ముందున్నామని చెప్పుకునే ఆ కుటుంబం రాష్ట్ర సంపద మొత్తం తమ కుటుంబానికే చెందుతుందన్నట్టుగా ఈరోజు దోపిడీ కార్యక్రమాన్ని యథేచ్ఛగా ముందుకు తీసుకెళ్తున్నారు. పేద ప్రజలకు ఉద్యమ సందర్భంలో చెప్పిన నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడికి పోయినో దేవుడు ఎరుగు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, దళితుల 3 ఎకరాలు కావచ్చు, గిరిజన రిజర్వేషన్లు కావచ్చు, మైనారిటీ రిజర్వేషన్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇంటింటికి ఒక ఉద్యోగం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య కావచ్చు. 5 లక్షల కోట్ల ఖర్చైన పేదలకు ఇచ్చిన హామీలు అమలు జరగలేదు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఒక టీవీ ఛానల్ వచ్చింది, ఒక పేపర్ వచ్చింది, 100 ఎకరాల ఫామ్ హౌజులు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయలతో నివసించడానికి గడిని నిర్మించుకున్నాడు. ఈరోజు ఏలుకోవడానికి రాష్ట్రం వచ్చింది, రాజ్యం వచ్చింది, అది మా ఇష్టానుసారం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రపంచంలో ఎవరైనా ఉద్యమాలలో పాల్గొన్నోళ్ళు వాళ్ళ కుటుంబాలు చితికిపోయినాయి, ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఆ తర్వాత వాళ్ళే చనిపోవడం, ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. కానీ మొట్టమొదటిసారి ఉద్యమకారణని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పేపరు, ఛానలు, భూములు, అధికారం, కుటుంబ పెత్తనం మొత్తం వచ్చింది. దీన్ని తెలంగాణ సమాజంగా గమనించవలసిన అవసరం ఉన్నది. విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి విలాసవంతమైన జీవితానికి ఉపయోగపడే వేదికగా మారింది ఈరోజు తెలంగాణ సమాజం. కాబట్టి ఈనాడు తెలంగాణ సమాజం అంతా మళ్ళొక్కసారి మనం ఈ రాష్ట్ర అవతరణ సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేయాలి. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలి. కుటుంబ తెలంగాణగా మారిన తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చడానికి తెలంగాణ సమాజం ప్రతిజ్ఞ చేసి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఆనాడు ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళందరి మీద కూడా ఉన్నది. ప్రధానంగా విద్యార్థుల మీద, నిరుద్యోగ యువత మీద, రైతుల మీద ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజాన్ని ఆ దిశగా నడిపించి సామాజిక తెలంగాణ